డైలీ చాలా మంది వాకింగ్ వెళ్తూ ఉంటారు అండ్ స్టెప్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఇది ఆలోచించారా, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ వాకింగ్ అని? డాక్టర్స్, స్పెషల్లీ కార్డియాలజిస్ట్ చాలా మంది వాకింగ్ ని రెగ్యులర్ గా చేయమంటారు. అది ఎందుకు అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయ్యి బ్లడ్ క్లాట్స్ ఫామ్ కాకుండా ఉండడానికి, అంటే రక్తం గూడు కట్టకుండా ఉండడానికి. యూజువల్ గా హార్ట్ పైన ఉంటది కాబట్టి అది పంప్ చేసినప్పుడు బ్లడ్ అన్నది గ్రావిటీ హెల్ప్ తో ఈజీగా కిందికి ఫ్లో అవుతుంది. బట్ కింద నుంచి రిటర్న్ ఎలా వస్తుంది అంటే మన ఇళ్లలో పైన ట్యాంక్ నుంచి వాటర్ కిందికి ఫ్లో అయినట్టు, బట్ కింద మోటార్ హెల్ప్ తో అది మళ్ళీ రిటర్న్ పైప్ ట్యాంక్ కి వెళ్తుంది. బట్ మనకేంటి మోటార్? అదే కాఫ్ మజిల్. కాఫ్ మజిల్స్ అంటే గ్యాస్ట్రోక్నేమియస్, సోలియస్ అని 2 మజిల్స్ ఉంటాయి. మనం నడిచినప్పుడు అవి స్క్వీజ్ అయ్యి బ్లడ్ ని పైకి పంప్ చేస్తాయి రిటర్న్ హార్ట్ కి. సో అది మోటార్ లాగా వర్క్ చేస్తుంది. దీన్నే సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. సో వాకింగ్ ఎందుకు చేయమంటారు అంటే ఈ కాఫ్ మజిల్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా అవడానికి. స్పెషల్లీ వయసు పైపడ్డ వాళ్ళలో ఇది వెరీ ఇంపార్టెంట్ కార్డియాక్ హెల్త్ కోసం. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. తీసుకోండి. మీరు ఎవరు ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.